ఎవరైనా అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈ రోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని అనుకుంటున్నాను అండి. ఏంటి అంటే ఈ విషయం నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ సీరియస్ ఇష్యూ. చాలా జరుగుతున్నది దీని చుట్టూ. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను మీకు షేర్ చేస్తాను. ఏంటి అంటే ఒక 3 days బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక కస్టమర్ కేర్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే వాళ్ళు మీ నెంబర్ని ఒక 2 hours బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. నాకు అర్థం కాలేదు బ్లాక్ చేయడం ఏంటి, అసలు ఏంటో జరుగుతుందో తెలుసుకుందామని 9కి ప్రెస్ చేయండి. ఒక ఫీమేల్ మాట్లాడింది. 9 ప్రెస్ చేయండి, ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే 9 ప్రెస్ చేశాను. కస్టమర్ కేర్ పర్సన్తో మాట్లాడదాము అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పాడు, Feb 8, 2024 ముంబై అంధేరిలో మీ దగ్గర నుంచి ఒక సిమ్, మీ ఆధార్ కార్డ్ యూజ్ చేసి ఒక సిమ్ తీసుకున్నారండి. ఆ సిమ్ ఏంటి అంటే చాలా ఫ్రాడ్ కేసెస్ జరుగుతున్నాయి, దాంట్లోంచి మనీ లాండరింగ్ ఆ కేసెస్ అన్ని నడుస్తున్నాయి. సో ఆ సిమ్ బ్లాక్ చేస్తున్నాము. బట్ ఫ్యూచర్ లో ఇలాంటివి రాకుండా ఉండాలి అండ్ ఆల్సో మీరు ఇలాంటి స్కామ్ లో మీరు పార్ట్ కాదు అని అనుకోవాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పాడు. అది ఓకే, సర్టిఫికేట్ ఉంటే ఎప్పటికైనా బెటర్ కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఓకే అని చెప్తే అతనే ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నాం మేము. సో నేను మీకు పోలీసులకి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో పెడతానండి, వాళ్ళకి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చేయండి అన్నాడు. సో అతనే కనెక్ట్ చేశాడు నన్ను పోలీసులకి. వాళ్ళు కనెక్ట్ చేసిన తర్వాత అతను ఏం జరిగింది చెప్పండి అంటే మొత్తం చెప్పాను అనమాట. సో మొత్తం చెప్పిన తర్వాత వీళ్ళంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు. దిస్ కన్వర్సేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు నేను పర్టికులర్ గా చెప్తున్నాను అంటే ఇది ముంబై బేస్డ్ పీపుల్ లేకపోతే నార్త్ బేస్డ్ పీపుల్ చేస్తున్నట్టు నాకు అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైం. సో వాళ్ళు నన్ను ముంబై పోలీస్ స్టేషన్ కి రమ్మంటే నేను హైదరాబాద్ నుండి అండి అంటే ఓకే, హైదరాబాద్ నుంచి అయితే ఒక స్కైప్ నుండి ఒక వీడియో కాల్ కంప్లైంట్ ఇవ్వండి, మాకు సరిపోతుంది, మేము యాక్షన్ తీసుకుంటాము, మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఓకే అని చెప్పాను. స్కైప్ కాల్ చేస్తే రికార్డింగ్ పిఎస్ అనే ఐడి నుండి వాళ్ళు వీడియో కాల్ చేయడం జరిగింది. నాకు ఇచ్చారు ఐడి, నేను ఆ ఐడికి వీడియో కాల్ చేశాను అనమాట. వీడియో కాల్ చేసిన వెంటనే అతను ఏం చెప్పాడంటే మీ మొబైల్లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అని అడిగాడు. ఉంది అన్నాను. మీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా అన్నాడు. ఛార్జింగ్ ఉంది అన్నాను. అండ్ ఆల్సో మీరు వీడియో కాల్లో మాకు కంప్లైంట్ చేస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ ఏమీ ఉండకూడదు, అంటే వీడియోలోకి థర్డ్ పర్సన్ రావద్దు. కంప్లైంట్ కాబట్టి మీరు ముంబై పోలీస్ సిస్టమ్ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ మీ కంప్లైంట్ ని వ్యాలిడ్ కంప్లైంట్ లాగా తీసుకోవడానికి ఉండదు అని చెప్పాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే. పక్కన ఎవరో మా మమ్మీ వాళ్ళు మాట్లాడుతుంటే వద్దు అన్నాను. హీ టోల్డ్ మీ లైక్ వేరే రూమ్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పేసి ఒక రూమ్ లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఏమేమి జరిగిందో చెప్పాను. అతను వెంటనే ఏం చేశాడంటే వేరే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడతానండి, మీ ఆధార్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటికే ఆధార్ నెంబర్ మీద ఏమేమి నెంబర్స్ ఇంకా తీసుకున్నారు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ సంథింగ్ ఒక పర్సన్ తో మాట్లాడతాను అని చెప్పేసి మా అఫీషియల్స్ తో మాట్లాడతాను అని చెప్పేసి వాకీ టాకీలో ఎలాగైతే కాపీ దిస్ సంథింగ్ అలా మాట్లాడతారు రోజు అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM Srilekha. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.